నవంబర్ 15th ఐపీఎల్ టీమ్స్కి లాస్ట్ డే ప్లేయర్స్ని రిలీజ్ చేస్తానికి డెడ్ లైన్ ఇంకా కొన్ని రోజులే ఉంది. అయితే 10 ఐపీఎల్ టీమ్స్ నుంచి 5 ఐపీఎల్ టీమ్స్ గురించి విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఈ ఆప్షన్ ఇంకా ప్లేయర్స్ రిలీజ్ చేస్తానికి వాళ్ళ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అయితే ఈ 5 టీమ్స్ ఏంటి, 5 టీముల్లోంచే ఆర్ఆర్ ఇంకా సిఎస్కే కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ జరగబోతుంది. మీ అందరికీ తెలుసు, సంజు శాంసన్ ఇంకా జడేజా మధ్యలో. ఒకవేళ ఇది జరిగితే దీనికి రియల్ రీజన్ ఏంటి? అండ్ ఆల్సో ఫైనలీ సన్ రైజర్స్ హైదరాబాద్ క్లాసెన్ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అన్నారు. మరి డిసిజన్ మీద యూటర్న్ తీసుకున్నారా అండ్ ఇంకేమన్నా ప్లేయర్స్ని రిలీజ్ చేస్తున్నారా? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. ఇందాక చెప్పినట్టు 10 ఐపీఎల్ టీమ్స్లో నా ప్రకారం 5 ఐపీఎల్ టీమ్స్ ఆల్రెడీ సెట్ ఉన్నారు. ఏదో చిన్న చిన్న షాపింగ్ చేయాలి రాబోతున్న ఆప్షన్లో, అందుకనే బహుశా వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ అంత ఫరక్ పడదు. కానీ నా ప్రకారం 5 ఐపీఎల్ టీమ్స్కి చాలా పని ఉంది. ఎవరైతే ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 5 టీమ్స్ గురించే మాట్లాడబోతున్నాం. బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? కేకేఆర్. హే తయార్? సో కేకేఆర్ స్ట్రాటజీస్ డిస్కస్ చేసే ముందు కొంచెం వెనకాలకి వెళ్దాం. 2024లో ఛాంపియన్స్, 2025లో ఇట్లా పడింది వీళ్ళ గ్రాఫ్ మొత్తము. 8th పొజిషన్లో వచ్చారు. వన్ ఆఫ్ ద వర్స్ట్ సీజన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో కేకేఆర్కి. అండ్ దీనికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్స్ని వదిలేశారు. బిగ్గెస్ట్ బ్లండర్ చూడండి ఏం చేశాడు శ్రేయస్ అయ్యర్ యాజ్ అ క్యాప్టెన్. అది పక్కన పెడదాం. దాంతోపాటు ఇంకా బిగ్గెస్ట్ బ్లండర్ వీళ్ళు ఏం చేశారంటే వెంకటేష్ అయ్యర్ని 23.75 crores పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళ పర్స్ అంతా ఖాళీ అయిపోయింది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా రాలేదు అనుకున్న స్థాయిలో. ఇది వీళ్ళకి పెద్ద సెట్ బ్యాక్ అయింది. సో దీంతోపాటు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంపార్టెంట్, ఈ ప్రాబ్లమ్స్నే అడ్రస్ చేస్తారు ఫ్రాంచైజ్ ఆప్షన్ కంటే ముందు. సో ఫస్ట్ ప్రాబ్లం నాకు వచ్చేసి వీళ్ళకి ఓపెనింగ్ బ్యాటర్స్ చాలా మందిని షఫుల్ చేశారు, కుదరలేదు. దానికంటే ముందు ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ గెలిచిన సీజన్ చాలా మంచిగా ఆడారు. కానీ ఈ సీజన్ వచ్చి అంటే లాస్ట్ సీజన్కి వచ్చేసరికి 2025 సీజన్లో అస్సలు ఓపెనింగ్ జోడీలు చాలా చేంజ్ అయ్యారు. మంచి రన్ రేట్తో ఆడలేపారు, బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. దాంతోపాటు వీళ్ళకి స్పిన్నర్స్ మంచిగా ఉన్నారు కానీ ఫాస్ట్ బౌలర్స్ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు. దే కుడెంట్ గెట్ గుడ్ ఫాస్ట్ బౌలర్స్, అది కూడా బ్యాక్ ఫైర్ అయింది. సో ఈ కమింగ్ ఆప్షన్లో వీళ్ళు అలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారు. నేను ఇప్పుడు ప్లేయర్స్ ఎవరైతే తీసుకోబోతున్నారో టార్గెట్ ప్లేయర్స్ దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ఎవరిని రిలీజ్ చేయొచ్చో వాళ్ళ గురించే డిస్కస్ చేయబోతున్నాము. అయితే నౌ ఎవరిని రిలీజ్ చేయొచ్చు కేకేఆర్? నెంబర్ 1 వితౌట్ ఎ డౌట్ వెంకటేష్ అయ్యర్. 23.75 crores రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేస్తానికి ట్రై చేస్తారు వీళ్ళు. అండ్ దాని తర్వాత నోకియా 6.5 crores అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే, హై ప్రైస్ కూడా. అండ్ స్పెన్సర్ జాన్సన్ తిని కూడా 2.8 crores. సో వీళ్ళని ఫ్రీ చేస్తే వీళ్ళకి టోటల్ 33 crores మిగులుతాయి పర్స్లో. నాకు అనిపిస్తుంది ఇది కాకుండా కూడా కొంతమంది ప్లేయర్స్ని రిలీజ్ చేస్తారా, చిన్న ప్లేయర్స్ ఉండొచ్చు. కానీ బిగ్గర్ ప్లేయర్స్ని వీళ్ళని రిలీజ్ చేసి పర్స్ సేవ్ చేసుకొని దే హ్యావ్ టు గో ఫర్ ఓపెనింగ్ బ్యాటర్ అండ్ మంచి ఇండియన్ డొమెస్టిక్ ఫాస్ట్ బౌలర్స్ని. షాపింగ్ చేయాలంటే పర్స్లో డబ్బులు ఉండాలి కదా. సో వీళ్ళని ఫ్రీ చేస్తారు అనిపిస్తుంది నాకు కేకేఆర్. ఇప్పుడు మనం నెక్స్ట్ టీం గురించి మాట్లాడబోతున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఢిల్లీ క్యాపిటల్స్. నౌ కమింగ్ టు ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ ఇయర్ ఆప్షన్ తర్వాత టీం చూసి అనుకున్నాం వెల్ రౌండెడ్ స్క్వాడ్. అలానే లాస్ట్ ఐపీఎల్ స్టార్ట్ కూడా చేశారు. 4 మ్యాచ్లు కన్సిక్యూటివ్ గెలిచారు. కానీ దాని తర్వాత స్లోలీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి ఫైనలీ 5th పొజిషన్ ఐపీఎల్లో ఫినిష్ అయ్యారు. అండ్ దీనికి మేజర్ కారణాలు ఏంటి? జేక్ ఫ్రేజర్ ఓపెనింగ్ బ్యాటర్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలే. ఫ్యాబ్ కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే. బ్యాటింగ్లో చాలా మార్పులు చేశారు. కేఎల్ రాహుల్ని పైకి పంపిస్తాం, మిడిల్ ఆర్డర్ అదంతా. అండ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. అయితే ఒక రూమర్ కూడా నడుస్తుంది కేఎల్ రాహుల్ ఈ టీం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కేకేఆర్కి అని చెప్పేసి. దట్ న్యూస్ ఈజ్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. వాళ్ళ టైమ్ ఆఫ్ రికార్డింగ్ కూడా న్యూస్ బయటకు వస్తుంది కానీ కన్ఫర్మ్ న్యూస్ కాదు. ఓకే, ఎనీవేస్ వీళ్ళు పొటెన్షియలీ ఎలాంటి ప్లేయర్స్ రిలీజ్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ఫస్ట్, ఇందాక చెప్పినట్టు జేక్ ఫ్రేజర్ 9 కోట్లు రిలీజ్ చేయాల్సిందే, పర్ఫార్మెన్స్ రాలే. దాంతోపాటు ముఖేష్ కుమార్ 8 కోట్లు పెట్టి కొన్నారు. సో తన్ని కూడా రిలీజ్ చేయాలి. ప్లస్ నటరాజన్ 10.75 crores మంచి బౌలరే కానీ డొమెస్టిక్లో కూడా ఇంజురీస్ కారణంగా కొన్ని మ్యాచ్లు మిస్ అవుతున్నాడు. సో ఐ డౌట్ తను రిటైన్ చేసుకుంటారు, అందుకని రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే 10.75 crores వాళ్ళకి కూడా కావాలిగా డబ్బులు పర్స్లో ఆప్షన్ గురించి. అండ్ హ్యారీ బ్రూక్ ఎనీవే బ్యాండెడ్ కాబట్టి ఆటోమేటిక్ తను రిలీజ్ చేయాల్సిందే. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. మరి దీని గురించి ఏమంటారు ఢిల్లీ క్యాపిటల్స్? మ్యాచ్లు వైజాగ్లో కూడా జరగచ్చు వన్స్ అగైన్. సో ఐఎమ్ షూర్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టీమ్స్ కూడా ఉంటాయి. సో మరి మీ స్ట్రాటజీ ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్కి కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టీమ్ మాట్లాడుకోబోయేది రాజస్థాన్ రాయల్స్.
నౌ కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్, మోస్ట్ టాక్డ్ అబౌట్ టీమ్. మీ అందరికి తెలుసు ఎందుకో, సంజు శాంసన్ ట్రేడ్. ఒకవేళ ఇది జరిగితే ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ ఇది. ఆల్మోస్ట్ డన్, సర్టనిటీ అట్లానే అనిపిస్తుంది. ఎనీవేస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ అసలు ఏం తప్పు చేశారు లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో? ఆక్షన్లోనే చాలా పెద్ద తప్పు చేశారు. ఏం చేశారు? బోల్ట్, చాహల్, బట్లర్ లాంటి ప్లేయర్స్ని వదిలేసి ధ్రువ్ జురేల్ని 14 crores, ర్యాన్ పరాగ్ని 14 crores పెట్టి రిటైన్ చేశారు. ఇక్కడే వీళ్ళ పర్స్ అయిపోయింది. దీనివల్ల వీళ్ళకి ఏమైంది? మంచి స్పిన్నర్స్ దొరకలే. దొరికినా ఓవర్సీస్ స్పిన్నర్స్ దొరికారు, వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ చేయలేదు. తీక్షణ, హసరంగా, ప్లస్ ఫాస్ట్ బౌలింగ్ జోఫ్రా కూడా సరిగా బౌలింగ్ చేయలేదు. ఇది చాలా పెద్ద బ్యాక్ ఫైర్ అయిపోయింది వీళ్ళకి. అండ్ ఇండియన్ బ్యాటింగ్ కూడా అందరు ఇండియన్ బ్యాటర్స్ని పెట్టుకొని హెడ్ మ్యాన్ ఒక్క ఇంటర్నేషనల్ బ్యాటర్ని పెట్టుకున్నారు కింద, హిట్టర్ అని చెప్పేసి. తను కూడా ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ చేశారు, హై ప్రైస్ పెట్టి రిటైన్ చేశారు తన్ని. ఆ గేమ్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలే. సో ఇలాంటి థింగ్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ ట్రేడ్ చేశారు. నౌ కమింగ్ టు ద ట్రేడ్. వై డిడ్ ద టేక్ రవీందర్ జడేజా? బికాస్ లాస్ట్ ఆప్షన్లో వాళ్ళు చాహల్ని ఇంకా అశ్విన్ వదిలేశారు కదా. ఇప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి, అది కూడా ఆల్రౌండర్, మంచి ఫినిషర్ కావాలి హెడ్ మ్యాన్తో పాటు. అందుకనే జడేజాని వీళ్ళు తీసుకోబోతున్నారు, బెటర్ వర్డ్ టు యూజ్. ఇంకోటి శామ్ కరన్ కూడా, వాళ్ళకు కూడా ఒక ఆల్రౌండర్ కావాలి, ఒక ఫారెన్ బ్యాటర్, అది కూడా మిడిల్ ఓవర్స్లో ఆడతాను. అందుకని శామ్ కరన్ కూడా అడిగి తీసుకున్నారనమాట వీళ్ళు సిఎస్కే నుంచి. సో అది సంగతి. మొత్తానికి ఈ 2 ప్లేయర్స్, అందుకనే ట్రేడ్ జరిగింది. సి ఐపీఎల్ ప్లేయర్స్కి ఇట్ ఈస్ నాట్ అబౌట్ లాయల్టీ, ఇట్ ఈస్ అ బిజినెస్. లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. ఫ్యాన్స్కి ఇట్ ఈస్ వెరీ వెరీ లాయల్ ఐపీఎల్, ఐఎమ్ ష్యూర్. కానీ ఐపీఎల్లో ఆప్షన్లు వస్తే ప్లేయర్లు అటు ఇటు వెళ్తూ ఉంటారు. యూ కెన్ హార్డ్లీ కౌంట్ ఆన్ ఫింగర్స్ ఒక ప్లేయర్ ఒకటే టీం కాడంటే. విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, మలింగా, పొలాడ్ ఇలాంటి ప్లేయర్సే ఒకటే ఫ్రాంచైజ్గా ఆడింది. కానీ మిగతా ప్లేయర్స్ అందరు చూడండి అటు ఇటు వెళ్తూనే ఉంటారు. ఐ నో ఇట్ లాట్ ఆఫ్ ఇమోషన్స్ ఇన్వాల్వ్డ్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ద రియల్ రీజన్ ఏంటంటే టీమ్స్కి ఏం కావాలో అది చేస్తారు మ్యాచ్లు గెలుస్తానికి. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంది ఆర్ఆర్కి కూడా, అటు సిఎస్కే కూడా. సిఎస్కేకి ఏంటి విన్ విన్ సిచ్యువేషను తర్వాత చెప్తా సంజు శాంసన్కి వచ్చినప్పుడు, సిఎస్కే గురించి డిస్కస్ చేసినప్పుడు. ఇది సంగతి. మొత్తానికి ఇప్పుడు ప్లేయర్స్ ఎవరు రిలీజ్ చేయొచ్చు వీళ్ళు? ఫస్ట్ జోఫ్రా ఆర్చర్, 12.5 crores. ఇంజురీస్, సరిగా మ్యాచ్లు ఆడట్లేదు, ప్లస్ వరల్డ్ కప్ ఆడేసి వస్తాడు తను ఇప్పుడు, అంటే ఈ ఐపీఎల్ కంటే ముందు. సో పెద్ద టోర్నమెంట్ ఆడేసి వస్తున్నాడు, మరి తన ఫామ్ ఎట్లుంటుందో. ఇంజురీస్ ఈజ్ వెరీ ప్రోన్ కాబట్టి తను రిలీజ్ చేయొచ్చు, ఎందుకంటే హై ప్రైస్ కూడా ఉంది. ప్లస్ మహేష్ తీక్షణ ఆర్ హసరంగా వీళ్ళిద్దరి నుంచి ఒక రిలీజ్ చేస్తారు. ఒకళ్ళేమో 4.4 crores, ఇంకోటేమో 5.25 crores. ఆప్షన్లో డబ్బులు కావాలి కదా. వీళ్ళు టార్గెట్ చేసేది ఇంకా జడేజా ఉన్న తర్వాత కూడా ఒక స్పిన్నర్ కావాలి, అండ్ వీళ్ళకి ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అవసరము, అండ్ మేబీ మిడిల్ ఓవర్లో ఒక బ్యాటర్ కూడా అవసరం. సో ఇది ఆర్ఆర్ స్ట్రాటజీ ఇలా ఉండబోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టీమ్ మాట్లాడుకోబోయేది వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్స్, సిఎస్కే. నౌ కమింగ్ టు సిఎస్కే. ఫర్గెటబుల్ సీజన్. లాస్ట్ ఇయర్ 10th పొజిషన్లో ఫినిషర్. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ ఐపీఎల్లో సిఎస్కే 10th పొజిషన్లో ఎప్పుడూ ఫినిష్ అవ్వలే. అండ్ దీనికి కారణం ఏంటి? నెంబర్ 1, స్లో బ్యాటింగ్ చేస్తాం. ఆ ఓల్డ్ ట్రెడిషనల్ టైప్ ఆఫ్ T20 బ్యాటింగ్ చేశారు లాస్ట్ ఇయర్. అట్లీస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ దాకా రన్ రేట్ ఆఫ్ 8.7 పవర్ ప్లేలో, విచ్ ఈస్ ద లీస్ట్ మొత్తం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో తెలుసా బ్యాటింగ్ యూనిట్లో. ఆ గేమ్ ప్లాన్స్ చేంజ్ చేశారు తర్వాత. ఆయుష్ మాత్ర ఇలాంటి ప్లేయర్స్ని తీసుకొస్తాం, ఉర్విల్ పటేల్ని. ఐపీఎల్లో బ్రేక్ వచ్చిన తర్వాత చేంజెస్ చేశారు, కానీ దానికంటే ముందు అస్సలు దెబ్బతీసింది సిఎస్కేని బికాస్ ఆఫ్ స్లో బ్యాటింగ్. దీంతో పాటు దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ వీళ్ళందరూ ఫామ్లో కూడా లేకపోతాం, మెల్లిగా ఆడతాము. స్ట్రగులర్ బ్యాటింగ్ యూనిట్. అయితే దీన్ని కవర్ చేస్తానికి ఏం చేశారు? ట్రేడ్ ఎందుకు అయింది? జడేజా నాటి పంపించి వై డిడ్ దే టేక్ సంజు శాంసన్? ఈ గ్యాప్ ఫిల్అప్ చేస్తానికి. ఒకటేమో ఈజ్ ఎ క్యాప్టెన్ క్యాండిడేట్. అకార్డింగ్ టు మీ, ఒకవేళ సంజు శాంసన్ టీంలో ఈ ట్రేడ్ జరిగితే నాట్ అ బ్యాడ్ ఆప్షన్. హీస్ జస్ట్ 31, రుతురాజ్ ఇస్ 28, 31. ఒక 2 years ఈజీగా సంజు శాంసన్ లీడ్ చేయొచ్చు. రుతురాజ్ ఈజ్ అ సూపర్ బ్యాట్స్మెన్, కానీ క్యాప్టెన్సీలో ఇంకా అంత ప్రూవ్ చేసుకోలే కదా. అందుకని సంజు శాంసన్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్ అంట. మరి చూద్దాం ఫ్రాంచైజీ వెళ్తుందో లేదో. అండ్ ఓపెనింగ్ ఇద్దరు జోడీ, రుతురాజ్, సంజు శాంసన్. ఒకవేళ ఓపెన్ చేస్తే ఆయుష్ మాత్రం నెంబర్ 3 రావచ్చు. సూపర్ జోడీ ఉండబోతుంది. ఇది మజా రాతుంది పవర్ ప్లేలో. ఆల్రెడీ సిఎస్కే ఐ కెన్ సీ టీం చాలా మంచిగా అవుతుంది ఈ ట్రేడ్తో. నో ఇమోషన్స్ ఐపీఎల్లో. వన్స్గా అయినో జడేజా ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. తను ఎలా అయితే ఆడాడో సిఎస్కేకి, అగైన్ ఐ కెన్ అండర్స్టాండ్. మొత్తం జడేజా ఎక్కడైతే స్టార్ట్ చేశాడు ఐపీఎల్ అక్కడికైతే వెళ్ళిపోయాడు. రాక్ స్టార్ అనే పేరు జడేజాకి ఆర్ఆర్లోనే వచ్చింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నాకైతే మంచిగా కనపడింది ఈ ట్రేడ్. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు వీళ్ళకి ఇప్పుడు ఈ ట్రేడ్ ఒకవేళ జరిగితే స్పిన్నర్స్ కూడా వీక్ అయిపోతారు. ఎందుకంటే జడేజా వెళ్ళిపోయాడు, అశ్విన్ కూడా రిటైర్మెంట్ తీసేసుకున్నాడు ఐపీఎల్ నుంచి. సో ఒక్కడే నూరేమర్ ఉన్నాడు, తను మంచిగా వేసాడు, కానీ తనకి పార్ట్నర్ కావాలి. స్పిన్నర్ని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తారనమాట.
సిఎస్కేకి స్ట్రెంత్ ఏంటి తెలుసా? ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ చాలా మంది ఉన్నారు. పతిరానా దగ్గర నుంచి నేతన్ ఎలిస్, మొత్తం ఇండియన్ కంటెంజెన్సీ ఫాస్ట్ బౌలర్స్ అందరు సిఎస్కే దగ్గర ఉన్నారు. 5-6 మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు, అన్షుల్ కంబోజ్ అందరు. సో అందుకని సిఎస్కే బౌలింగ్ ప్రాబ్లమే లేదు. ఒక్క స్పిన్నర్ని మంచిగా తీసుకున్నారా, గన్ సైడ్ ఆల్రెడీ బ్యాటింగ్ కూడా స్ట్రాంగ్ అయిపోయింది. అయితే ప్లేయర్స్ రిలీజ్కి వచ్చేస్తే ఇక్కడ ఫస్ట్ డెవెన్ కాన్వే 6.25 రిలీజ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఒకసారి తీసుకుంటే ఓపెనర్స్ అంతమంది అవసరం లేదు టాప్ ఆర్డర్. రాహుల్ త్రిపాఠి, హూడా, విజయ్ శంకర్ అయితే డెఫినెట్లీ రిలీజ్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో లేరు, వాళ్ళు ఆడే స్టైల్ ఆఫ్ ప్లే కూడా సూట్ అవ్వదు అనిపిస్తుంది సిఎస్కేకి. అండ్ ఇది నా స్ట్రాటజీ. మరి సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటారు? ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేయొచ్చు అకార్డింగ్ టు యూ? కింద కమెంట్ పెట్టండి. ఎవరి టార్గెట్ చేసే ప్లేయర్స్ దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను నేను. ఇప్పుడు ఓన్లీ మనం రిలీజ్ ప్లేయర్స్ గురించే మాట్లాడుతున్నాం, స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయో. సో కింద కామెంట్ చేయండి అకార్డింగ్ టు యూ ఎవరిని రిలీజ్ చేస్తారో. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్ టీం మాట్లాడబోయేది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ 24 సీజన్లో రన్నర్స్ అప్ వచ్చారు ఐపీఎల్లో. 25లో స్టార్టింగ్లో మంచిగా స్టార్ట్ చేశారు, మధ్యలో మ్యాచ్లు ఓడిపోయారు, మళ్ళీ లాస్ట్లో కొన్ని మ్యాచ్లు గెలిచి మొత్తానికి 6th పొజిషన్ ఫినిషర్ టేబుల్లో. దీనికి మేజర్ రీజన్స్ ఏంటి? వాట్ వేర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్? ఫస్ట్ ఫాస్ట్ బౌలింగ్, ఎస్పెషలీ పవర్ ప్లేలో చాలా రన్స్ ఇచ్చేశారు. మొహమ్మద్ షమి కానీ ఎక్కువ ట్రస్ట్ చూపించారు, యూనో పర్ఫార్మెన్స్ రాలే, ఎక్కువ రన్స్ వెళ్ళిపోయినాయి. దాంతోపాటు మిడిల్ ఓవర్స్లో కూడా స్పిన్నర్స్ ఇద్దరిని తీసుకున్నారు, రాహుల్ చర్ని, ఆడమ్ జాంపా. కానీ వీళ్ళిద్దరూ అనుకు స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలేదు, అది ఎఫెక్ట్ అయింది. వికెట్స్ పడలే మిడిల్ ఓవర్స్లో. ఎన్ని రన్స్ కొట్టిన ఎస్ఆర్హెచ్ మంచి బ్యాటింగ్ చేసి బౌలింగ్ మాత్రం ఎఫెక్టివ్ లేదు, అందుకనే మ్యాచ్లో ఓడిపోదని చూసాం. అయితే అందుకనే ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ వీళ్ళు టార్గెట్ ఒక మంచి జెన్యున్ వికెట్ టేకర్ స్పిన్నర్ మిడిల్ ఓవర్స్లో, అండ్ పవర్ ప్లేలో వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్ కావాలి, స్వింగ్ చేసే బౌలర్ మంచిగా, అండ్ ఒక మంచి ఫినిషర్ కూడా కావాలి క్లాస్ ఎంతో వీళ్ళందరితో లాస్ట్లో రన్స్ కొడతానికి. సో వీళ్ళని టార్గెట్ చేస్తే కొంతమంది ప్లేయర్స్ వదిలేయాలి కదా, ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం. అయితే బిఫోర్ ఐ గెట్ టు ద రిలీజ్ ఆఫ్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం క్లాస్ అనే రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి. కానీ లుక్స్ లైక్ ఎస్ఆర్హెచ్ టేకెన్ ఏ యూటర్న్. ఎందుకంటే ఆ న్యూస్ వచ్చిన తర్వాత మెనీ ఫ్రాంచైజ్ వేర్ ఇంట్రెస్టెడ్ క్లాస్ అని తీసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో స్మోక్ వితౌట్ ఫైర్ అంటారు కదా. సో డెఫినెట్లీ క్లాస్ అని గురించి ఆలోచించారు, ఎందుకంటే 23 crores పెట్టి రిటైన్ చేస్తారని. కానీ ఢిల్లీ క్యాపిటల్స్, ఆఖరికి సిఎస్కి, నేను చాలామంది స్కౌట్స్తో మాట్లాడా, ఎవ్రీ వన్ వేర్ ఇంట్రెస్టెడ్ క్లాస్ అని తీసుకోవటం. అందుకనే ఆ రిస్క్ తీసుకోకలేదు, మళ్ళీ బైబ్యాక్ చేస్తానికి దొరకడని చెప్పేసి. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు దాకా న్యూస్ ఏంటంటే క్లాస్ అన్ని రిటైన్ చేసుకుంటే రిలీజ్ అయితే చేయరని చెప్పేసి. కానీ పొటెన్షియల్ రిలీజెస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మొహమ్మద్ షమి 10 కోట్లు, అయినో డొమెస్టిక్లో మంచిగా చేస్తున్నాడు, కానీ 10 crores ఇందాక చెప్పిన ప్లేయర్స్ ఏవైతే టార్గెట్ చేసి మంచి తీసుకోవాలంటే మరి పర్సులో డబ్బులు కావాలా, అందుకనే షమీని రిలీజ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. రాహుల్ చార్ అగైన్, తను కూడా అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే, ప్లేయింగ్ లెవెన్లో కూడా ఎక్కువ మ్యాచ్ ఆడలే. అండ్ ఆడమ్ జాంపా, వీళ్ళిద్దరిని లోంచి ఒక్కరిని రిలీజ్ చేయొచ్చు. మరి ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు కాబట్టి మరి జాంపాని రిలీజ్ చేస్తారో లేదో చూద్దాము. అండ్ ఈ ముగ్గురిని రిలీజ్ చేస్తే కూడా పర్స్లో 15 కోట్లే మిగులుతాయి. మరి సరిపోతారు ఆప్షన్లో? సరిపోరు కదా. మీకు ఒక ఫినిషర్ కావాలి, స్పిన్నర్స్ కావాలి, ఫాస్ట్ బౌలర్ కావాలంటే పర్స్లో డబ్బులు ఉండాలి కదా. అందుకనే నవ్ ఐఎమ్ కమింగ్ టు ద 4th రిలీజ్. ఇట్ మైట్ బి ఇషాన్ కిషన్, యూ నెవర్ నో. ఎందుకంటే 11.25 crores. లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేసాడు, 2 మ్యాచ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసాడు, అది మినహాయిస్తే మధ్యలో స్కోర్స్ లేవు. మరి ఆ రిస్క్ తీసుకుంటారా? ఇషాన్ కిషన్ వదిలేసి మళ్ళీ తక్కువ డబ్బులకి అయితే దొరకడు. వికెట్ కీపర్ బ్యాటర్స్ చాలామంది టీమ్స్కి అవసరం, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ వీళ్ళందరికీ. సో అందుకని దొరకడు ఆప్షన్లో మళ్ళీ రిలీజ్ చేస్తే. సో ఇది ఒక గ్యాంబుల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ యూ నీడ్ ఎ బెటర్ బౌలింగ్ అటాక్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ఈ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. మరి తీసుకుంటారా లేదా చూద్దాం. చాలా పెద్ద హెడేక్ ఎస్ఆర్హెచ్కి, మరి ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తారు చూద్దాం మనం. సో దీస్ ఆర్ ద ప్లేయర్స్ ఐఎమ్ థింకింగ్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ 5 టీంలు, ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కే ఫ్యాన్స్. మీరు చెప్పండి కింద మీ రిలీజెస్ ఎట్లా అనిపించింది, మీ ఆప్షన్స్ ఏంటో, ఎవరిని రిలీజ్ చేయొచ్చో, ఎలాంటి ప్లేయర్స్ కొనొచ్చో కూడా కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. November 15th నేను చెప్పినట్టు దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫైనల్ డెడ్ లైన్. దాని తర్వాత రిలీజ్ చేస్తారు ప్లేయర్లు, దాని గురించి ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తా. అండ్ దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.